యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14-15 వచనాలు అందరం కలిసి చదువుతాం. పాత నిబంధనలో 435వ పేజీ యోబు గ్రంథం 21వ అధ్యాయం 15-16 వచనాలు అందరం కలిసి చదువుతాం. 14 వారు నీ మార్గములను గుర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరమగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి చదువుతాం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇక్కడ ఈ చదువుబడిన వాక్య భాగంలో దేవుని విషయమై లోకము కలిగి ఉన్నటువంటి అనుభవం ఎట్లాంటిదంటే, నీ మార్గములను గుర్చినటువంటి జ్ఞానము మాకు అక్కరలేదు, ఆయనను సేవించుట వలన సర్వశక్తుడగు వాడెవడు, ఆయనను సేవించుట వలన మాకు ఏమి ప్రయోజనము. లేదా కారణం ఏమిటి? ప్రజలు ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏమిటంటే, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అని రాయబడి ఉంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించుట అనేది మనుషుని జీవితానికి క్షేమకరమైన స్థితిని కలుగజేస్తుంది, మనుషునికి లాభాన్ని ఇస్తుంది. మనిషి తన కుటుంబానికి ఏది అవసరమైనదో అవన్నీ ఎంత శ్రద్ధగా పరిశీలిస్తాడో, ఉదాహరణకు తన పిల్లలను చదివించు విషయంలో ఎక్కడ చేరిస్తే తన పిల్లలు బాగా ఉంటారో, బాగా చదువుతారో, ఇవన్నీ పరీక్షించిన తర్వాతనే తన కుటుంబానికి అవసరమైనవన్నిటినీ సమకూర్చుకుంటాడు. అయితే ప్రియరా, మనుషుని జీవితంలో అవసరమైనది ఏదేనంటే, ఇహమందు జీవించేటువంటి ఈ అనిత్యమైనటువంటి జీవితం అనంతరము ఏమి జరుగుతున్నదో మనుషుడు తెలుసుకొనవలసి ఉన్నట్లుగా చూస్తాం. మనుషుని జీవితంలో మనుషుడు అనుకున్నట్లుగా ఏమీ లేదు, ఆ తర్వాత అంతా శూన్యమే అని అనుకున్నట్లు బైబిల్ ఆ రీతిగా చెప్పడం లేదు. ఈ లోకంలో జీవించే మనుషుని జీవితము అనిత్యమైనది అని చెప్పబడింది. ఇంతలో కరబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని చెప్పబడింది. ఆ తర్వాత నీటి బుడగ వంటి వారు అని చెప్పబడింది. ప్రసంగి 9:12 నరులకు అశుభకాలము హఠాత్తుగా వచ్చును అని రాయబడి ఉంది. ఇలా ఈ హఠాత్తుగా వచ్చినటువంటి ఈ మరణం మనుషునికి ఎక్కడికి తీసుకువెళుతుంది అనేది మనుషుడు పరీక్షించాలి. ఏది సత్యము, ఏది అసత్యము, లేక ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అని ఈ భూమి మీద ఉండగానే మనుషుడు తెలుసుకోవాలి. అందుకే ఏమన్నాడంటే, సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏం పరీక్షించాలి అంటే, ఇక్కడ ఇంతమంది దేవుళ్ళు దేవతలు కనబడుతున్నటువంటి సమయంలో ఎవరు దేవుడు అనేది మనుషులకు ప్రశ్నార్థకమే. అందుకే ఏమన్నాడంటే, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గల దేవుడు ఎవరు. ఇలా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనుషులు తమ స్వార్థం కొరకై
మనుషులను మోసం చేయడానికి కానీ, లేక వారు దేవునితో దేవుని పేరుతో మనుషులకు పరిచయం చేసుకొని మనుషులను మోసపుచ్చే సందర్భాలు లోకములో అనేకం జరుగుతున్నట్లుగా చూస్తాం. మేము పనిచేసే సమయంలో విజయవాడ రోకళ్ళపాలెం సింగనగర్ దగ్గరలో ఉంటుంది. అక్కడ జిల్లేడు ఆకు 10 రూపాయలు అమ్మింది. కాలవలమ్మట పెరిగేటువంటి జిల్లేడు ఆకు 10 రూపాయలకు అమ్మారు. కారణం ఏంటంటే జిల్లేడు స్వామి అని ఒక ఆయన ప్రత్యక్షమయ్యి ఆ జిల్లేడు ఆకు తీసుకువెళితే మనుషుల జాతకం అంతా చెబుతాడు, మనుషుల క్షేమం ఎట్లా ఉంటే బాగుంటుందో ఇవన్నీ చెబుతాడు అని ఇలా దాదాపు కొన్ని నెలలు ఆ రీతిగా జరిగింది. ఆఖరికి వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 5 స్టేషను సిఏ గారు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసాడు. కారణం ఏమిటంటే దేవుని పేరుతో మనుషులను మోసం చేసి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగించేటువంటి ప్రజలు, ప్రాంతాలు అనేకం ఉన్నట్లుగా చూస్తాం. కనుకనే ఇక్కడ వాక్యం చెప్పే సత్యం ఏంటంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇలా ఏమిటి మనుషులు పరీక్షించాలి అంటే వారు అనుసరించేటువంటి భక్తి మార్గము ఎలాంటిది అనేది ముందు మనుషుడు తెలుసుకోవలసి ఉన్నట్లుగా చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ గ్రంథంలో చెప్పినటువంటి మాట, ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఇక్కడ ప్రభు చెప్పిన మాటను చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ మాట గమనించండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు మోసపోయేది ఎక్కడంటే మొట్టమొదటిగా మనుషులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు. అంటే ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటిగా 2 గోత్రాలుగా వేరుపడిన తర్వాత మొట్టమొదటిగా యెరోబామును 10 గోత్రాలకు రాజుగా చేశాడు దేవుడు. అయితే పిల్లరా, ఈ యెరోబాము చేసిన పని ఏమిటంటే తన హృదయంలో తలంచి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు ఎక్కి యెరూషలేముకు వెళుతున్నారు. ఈ ఎక్కి వెళుట ద్వారా కొంతకాలానికి వీళ్ళు మరలా రెహబాముతో కలిసిపోయి నన్ను విడిచిపెట్టేస్తారు అని తన హృదయం ముందు తలంచి 2 బంగారు దూడలను చేసి ఒకటి దాను నందును ఒకటి బేతేలు నందును ఉంచి ఇశ్రాయేలు 10 గోత్రముల వారికి ప్రకటించి ఆహ్వానించాడు. ఇశ్రాయేలులారా, ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడు ఇదే అని ప్రకటించగా ఈ రెండిట్లో ఒకదానిని ప్రజలు దేవునిగా ఆరాధించినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే దాని ఫలితం వారికి దక్కింది ఏమిటంటే వారి జీవితం అంతా నాశనం అయిపోయినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ప్రభు అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనం ఆయా సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ చెట్లకు పసుపులు పూసి బొట్లు పెట్టి చెట్లను ఆరాధించేటువంటి ప్రజలను చూస్తాం. అది లోకంలో జరుగుతున్నటువంటి కార్యంగా చూస్తాం. ఆ విషయమే ఇజ్రాయెల్ ప్రజలు కూడాను ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మ్రానులను చూసి నీవే మమ్ములను పుట్టించితివి, రాళ్లతో నీవే మా తండ్రివి అని వారు చెప్పి మ్రానులను రాళ్లను వారు పూజించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా ఇవన్నీ కూడాను మనుషులు కల్పించిన పద్ధతులే. ఎందుకంటే భక్తి సంబంధమైనటువంటి లాభమును అపేక్షించి తిమోతికి రాస్తూ పౌలు చెప్పిన మాట, దైవభక్తి లాభ సాధనం అనుకొని కొందరు
దేవుళ్లను అనుసరింపజేస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఈ భక్తి సంబంధమైనటువంటి దాని కొరకు లాభము కోరి ప్రజలను మోసం చేసేటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. అయితే పిల్లరా, మనుషులు పరీక్షించాలి, ఏది సత్యము అనేది పరీక్షించాలి. కనుక ఇక్కడ పరీక్ష లేకుండా యెరోబాము చెప్పినటువంటి మాటను అనుసరించి జీవించినటువంటి వారు పిల్లరా, యెరోబాము ఏమైపోయాడో వారు కూడాను అట్లాగే నాశనం అయిపోయినట్టుగా బైబిల్ రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మొదటిది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, నీవే మా దేవుడు అని చెప్పి ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ విషయమా ఇర్మియా కూడాను 12వ అధ్యాయంలో, నీ వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, నీ వారి నోటికి సమీపముగా ఉన్నావు కానీ వారి హృదయానికి నీవు దూరముగా ఉన్నావు అని ఇర్మియా కూడా చెప్పినట్లుగా చూస్తాం. కనుక లేదా మనుషుడు తన హృదయంలో అంతరంగమైనటువంటి స్థితి ఎట్లా ఉండాలి అంటే, దేవుని వాక్య ప్రకారము సత్యముతో నింపబడి ఉండాలి. అయితే ఇక్కడ మనుషులు చేసేటువంటి పని, మనుషులు కల్పించినయే దైవోపదేశములని బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారని రాయబడి ఉంది. రెండవదిగా చూసినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు, నీవే నా దేవుడువు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. ఇక్కడ రెండవదిగా చేసే పని, వారికి వారే భక్తిని మార్గాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఏర్పాటు చేసుకున్నటువంటి దాని ఎదుట సాగిలపడుచు, నీవే నా దేవుడువు, నన్ను రక్షించుము. ఇప్పుడు మనుషునికి రక్షణ ఎందుకు అంటే, శిక్ష క్రింద ఉన్నాడనేది వాస్తవం. చూడండి, అధికారులైనటువంటి వారికి ప్రభుత్వ వారు గన్మ్యాన్స్ని ఏర్పాటు చేస్తారు. వారికి ప్రాణాపాయ స్థితి ఉంటుందని గన్మ్యాన్స్ని ఏర్పాటు చేస్తారు. కనుక ఇక్కడ నీవే నా దేవుడు, నన్ను రక్షించుము అని ఇక్కడ మనుషుడు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ దీనికి కారణం ఏమిటంటే 20వ వచనంలో జవాబు చెప్పబడింది. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిన వారిని తీసుకొని పోవచ్చున్నది, వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు నా కుడి చేతులు అబద్ధమున్నది కదా అని అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు, వాని మనసు మోసపోయినదై. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్పని మాట ప్రకారం హృదయం అన్నిటికంటే మోసకరమైనది, తన మనసును నమ్ముకొని వాడు పాడైపోవును అని రాయబడి ఉంది. తన మనసును నమ్ముకొని వాడు పాడైపోవును. హృదయం మోసంలో పడి తప్పుదారిన వారు ప్రయాణం చేస్తూ తన ఆత్మను ఏమాత్రం కూడాను రక్షించుకొనలేడు. ఎందుకంటే మనుషులు ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు అని చెప్పబడింది. మనుషుడు 3 భాగాలుగా చేయబడ్డాడు దేవుని పోలికతో. ఆదికాండం 1వ అధ్యాయం 26లో నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. దేవుని యొక్క ఆత్మను మనుషునికి ఉంచగా నరుడు జీవాత్మాయను అని రాయబడదు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంలో జీవవాయువును ఉదగవాడు నరుడు జీవాత్మాయను. కనుక ఆత్మకు మరణం లేదు కనుక ఇక్కడ చెప్పని మాట, వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు తన కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దైవ గ్రంథమైన బైబిల్ గమనిస్తే ఇక్కడ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ఇజ్రాయెల్ ప్రజలందరితో పలికినటువంటి మాట,
మీరెన్నాళ్ళు రెండు తలంపులతో తడబడుదురు, యెహోవా దేవుడైతే యెహోవాని సేవించుడి, బయలు దేవత అయితే బయలును సేవించుడి అని కర్మెల్ పర్వతంపై నిజదేవుని యొక్క ప్రత్యక్షతను వారికి కన్నులారా చూపినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, ఇక్కడ రెండవదిగా తనకు తానే ఒక దేవతను చేసుకొని ఆ దేవత ఎదుట సాగిలపడుచు నీవే నా దేవుడవు, నన్ను రక్షించుము అని మనుషులు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. చూడండి, ఒక పదార్థాన్ని 10 పేరులతో పిలిచిన ఆ పదార్థంలో ఏ మార్పు కూడా ఉండదు. ఉదాహరణకు మంచినీళ్ళని తీసుకుంటే ఏ భాషలో పిలిచినా అది మంచినీరే. పానీ అనబండి, తన్నీరు అనబండి, వాటర్ అనబండి, మంచినీళ్ళు అనబండి, ఏదైనా సరే అది మంచినీళ్ళే. అయితే ఒకే వ్యక్తిని 10 పేర్లతో పిలిస్తే లేదా ఆ వ్యక్తి ఏమాత్రం కూడాను పలకడు. నిజదేవుడై ఉన్నటువంటి వ్యక్తిని ఆ పేరును పిలిస్తేనే దేవుడు జవాబిస్తాడు. కానీ ఒకే దేవుణ్ణి వందల కోట్ల సంఖ్య పేర్లతో మనుషులు పిలుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవే నా దేవుడవు. ఎవరు ఆయన దేవుడు? అరణ్యానికి వెళ్ళాడు, ఒక మొద్దు తెచ్చాడు, మొద్దుతో సగం అవసరత తీర్చుకున్నాడు, నిప్పుల మీద రొట్టె కాల్చుకొని తిన్నాడు. ఆ తర్వాత మిగిలిన సగభాగంతో తనకు తానే దేవతగా చేసుకొని నీవే నా దేవుడు, నన్ను రక్షించుము అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాం. కనుక లేరు ఇక్కడ రెండవదిగా గమనించినప్పుడు మనుషులకు మనుషులే తమ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గము మరణమునకు నడిపిస్తుంది అనేది బైబిలు సత్యమై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎటుదైను వానికి అది న్యాయముగానే కనబడును, తుదకు అది మరణమునకు దారి తీయును అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ రెండవది తనకు తానే ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం. అంటే పరీక్షించడం కానీ తెలుసుకోవాలనే ఆసక్తి కానీ మనుషుల్లో లేనట్లుగా చూస్తాం. ఏమిటి కారణం అంటే వాని మనసు మోసపోయినదై తప్పుదారిన వాణ్ణి తీసుకొని పోచున్నది. మూడవదిగా చూస్తాం, చూడండి. యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం, యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. 8వ చూడండి. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రువ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలకు చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ క్రియలు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకేడు సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలు దేవత విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ వ్రాయబడినట్టు నాకు కనబడెను. ఒక్కొక్కడు తన చేతన దుపార్తి పట్టుకొని ఇశ్రాయేలు పెద్దలు 70 మంది వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆయన ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపము పైకి ఎక్కుచుండెను. ఇక్కడ దేవుడు యేస్కేలును ప్రజలు పూజించేటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి చూపించగా ఇక్కడ రాయబడిన మాట సకల మృగముల ఆకారములు, అంటే ఆకాశములో ఎగిరే పక్షి మొదలుకొని వీరా కాలవలు ఉన్నటువంటి కప్ప వరకు ప్రజలకు దేవుడే. మేము దేవుని ఎరగక ముందు వర్షాలు పడనప్పుడు వీరా ఈ కప్పను పట్టుకొని ఇల్లిళ్ళు ఊరేగించి ఈ వర్షం కొరకు మేము ప్రార్థనలు చేసేవారం. కనుక ఇక్కడ సకల విధములైనటువంటి ఆకారములు ఆ గోడ మీద కనబడగా మనుషులు దానికి ధూపం వేయుచు ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ విషయమై మోషే తిరిగి మరలా 4 గ్రంథాల సారాంశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు బోధిస్తూ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో ప్రజల పక్షంగా పలికినటువంటి మాట, వారు వివేచన లేని జనము, వారికి ఆలోచన లేదు అని చెప్పినట్లుగా చూస్తాం.
వారు వివేచన లేని జనము, వారికి ఆలోచన లేదు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ వివేచన అంటే మంచి చెడ్డలను తెలియపరిచేదే వివేచన. ఇక్కడ ఏమనంటే పరీక్షించి, సమస్తమును పరీక్షించి అని చెప్పబడింది. అయితే ఇక్కడ మనుషులు ఎట్లా ఉన్నారంటే వివేకము లేదు, ఆలోచన కూడాను లేదు. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో వారి అవివేక హృదయము అంధకారమాయను అని రాయబడింది. వారు జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. ఏమిటి వారి యొక్క బుద్ధిహీనత అంటే దేవుని మహిమా స్వరూపమును ఈ సృష్టిలో ఎన్ని ఆకారాలైతే ఉన్నవో అన్ని ఆకారాలకు దేవుని మహిమను మార్చివేసినట్లుగా రాయబడి ఉన్నది. 106వ కీర్తన 22వ వచనంలో తమ మహిమాస్పదమును గడ్డి మేసే ఎద్దు రూపమునకు మార్చివేసిరి అని రాయబడి ఉంది. అంటే మనుషుని మనసు ఏది చెబితే అది మనుషుడు దేవుడుగా పూజిస్తూ అనుసరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ 3వదిగా చెప్పబడిన మాట, సకల విధములైనటువంటి ప్రాకెడి పురుగులను, హేయమైనటువంటి మృగముల ఆకారములను వారు పూజిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ 4వదిగా చూస్తాం. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 20వ వచనం గమనించండి. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 19 చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరర్థులై ఉన్నారు. ఇలా దేవుని తెలుసుకున్నటువంటి అనుభవం ఎక్కడ ఉందంటే ఆలోచించుట ద్వారా దేవుని శక్తియు దేవుని యొక్క నిత్యత్వమును జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించినటువంటి వస్తువులను ఆలోచన చేయుట ద్వారా దేవుణ్ణి మనుషులు తెలుసుకుంటున్నారని రాయబడినది. ఇలా ఎట్లాగా సృష్టించిన వస్తువులను ఆలోచన చేయడం అంటే ఎట్లాగా చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి చూడండి. యోబు గ్రంథం 12:7 అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలుసుకొనలేనివాడు ఎవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున్నది గదా. అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటను పరీక్షించదా. ఇక్కడ వేసినటువంటి ప్రశ్నలు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడానికి మనుషులు చేయవలసిన పని దేవుడు సృష్టించినటువంటి వస్తువులను ఆలోచన చేయుట వలన. ఇక్కడ ఏమన్నాడంటే భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఇక్కడ భూమి ఎక్కడ ఉన్నదని చెప్పబడుతుందంటే శూన్యములో ఉన్నది అని చెప్పబడింది. భూమి ఎక్కడుందంటే మొట్టమొదటిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి నీకు భూమి ఎట్లా కనబడుతున్నది అంటే మనము క్రింద ఉన్నప్పుడు చంద్రమండలం ఎట్లా కనబడుతుందో నాకు భూమి అట్లా కనబడుతుంది అన్నాడు. అంటే భూమి కూడాను శూన్యంలో విరాలాడ తీయబడిందని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. యోబు గ్రంథంలోనే 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం గమనించండి. 26వ అధ్యాయం 7వ వచనం, భూమి 26:7 వచనం చూడండి. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును
ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడదీసెను. ఇక్కడ భూమి ఎక్కడ ఉన్నదంటే, ఈ 9 గ్రహాలు ఎట్లాగైతే ఉన్నదో దాంట్లో ఒక గ్రహం భూమి. అంటే ఈ భూమి ఎక్కడుందంటే ఆకాశంలో శూన్యంలో వేలాడుతున్నది. ఈ భూమి వేలాడుతున్నటువంటి సమయంలో సముద్రము కానీ ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. భూలోక శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, ఒక్క సెకండుకు 32 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని చెప్పారు. భూమి ఒక్క సెకండుకు 32 కిలోమీటర్ల వేగంలో తిరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఈ శూన్యంలో ఎవరు వేలాడదీశారు, ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు, ఈ భూమి చుట్టూ సముద్రం కానీ దానిలో ఉన్నటువంటి జీవరాశులు కానీ లేదా వీటన్నిటిని ఎవరు చేస్తున్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే, వీటన్నిటినీ యెహోవా కలుగు చేసిన తెలుసుకొనలేని వాడు ఎవడు అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. యెహోవా అంటే ఉన్నటువంటి దేవుడు. వీటన్నిటినీ కలుగు చేశాడని తెలుసుకొనలేని వాడు ఎవడు కూడాను ఉండడు. కాబట్టి మనుషులు ఆలోచన లేనటువంటి జనముగా చేయబడి బట్టి మనుషులు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక నేను ఇక్కడ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అనుభవం, సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన మనుషులు దేవుణ్ణి తెలుసుకుంటున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఆ తర్వాత ఓజోను పొర దెబ్బతినగా ఓజోను పొరను తిరిగి మరలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ ఓజోను పొరను ఎవరు పెట్టారనేది మనుషులు ఆలోచించలేకపోతున్నారు. అంటే డైరెక్ట్గా సూర్యరశ్మి భూమి మీదకు పడితే మనుషులు జీవరాశి ఏమాత్రం కూడా ఉండదు. అట్లాంటిగా మహాసముద్రం దగ్గర ఓజోను పొర దెబ్బతిన్నది అని ఖగోళ శాస్త్రజ్ఞులు, భూగోళ శాస్త్రజ్ఞులు కూడా ప్రకటించినట్లుగా చూస్తాం. ఇలా ఇవన్నీ ఎవరు చేశారు అంటే దేవుడే చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. తర్వాత మనుషులు ఆచరించు భక్తికి ఏదైనా ఒక ఆధారం కావాలి. చూడండి, తీతు పత్రిక చూడండి, ఒక మాట చూస్తాం. తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ఈ మాటలో వ్యక్తపరచబడిన సత్యం ఏంటంటే, నువ్వు అనుసరించే భక్తికి ఒక ఆధారం కావాలి. అంటే ఉన్నది అని చెప్పడానికి ఆధారం కావాలి. ఆధారం లేనటువంటి భక్తి అంతా కూడాను వ్యర్థమే. లేదా క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ్యానికి ఆధారం ఏమిటంటే బైబులే. ఈ బైబులే ఆధారమై ఉన్నట్లుగా చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా లేదా ఈ బైబిలు సత్యమని పెద్ద పెద్ద నాయకులే ఒప్పుకున్నట్లుగా చూస్తాం. వారు రాజకీయ నాయకులైనప్పటికీ కూడా ఈ బైబిలు సత్యము అని గ్రహించినటువంటి పెద్దలను కూడాను చూస్తాం. ఈ బైబిలు మాటలను, బైబిల్ జ్ఞానాన్ని తమ సొంత జ్ఞానంగా ప్రకటించుకున్నటువంటి నాయకులు కూడాను లేకపోలేదు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. ఇది మొట్టమొదటిగా బైబిల్ చెప్పిన మాట. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఇది మొట్టమొదటిగా బైబిల్ చెప్పినటువంటి మాట. అది మనుషులు తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని తమ సొంత మాటలుగా ప్రకటించినటువంటి ప్రజలకు లోకంలో చూస్తాం. కనుక నేను ఇక్కడ సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 5వదిగా చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం దయచేసి 23వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రకటించుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎథెన్స్ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడాను 16వ వచనం చూడండి. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని చుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూచినందున
అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఇక్కడ ఈ ప్రజలు ఉన్నటువంటి ఒక తెగ, ఒక జాతి వారు దేవుడున్నాడు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు. అందుకే ఇక్కడ ఏమనంటే తెలియబడని దేవునికి అని ఆ బలిపీఠ మీద రాయబడి ఉన్నది. ఇక్కడ పౌలు, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దానినే మీకు ప్రకటించుచున్నాను. ఆ తర్వాత చెప్పినటువంటి మాట చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కారముల వలన కల్పించబడిన మల్చబడిన బంగారమునైను వెండినైను రాతినైను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఇక్కడ పౌలు ప్రకటించినటువంటి మాట, మనుషులు చమత్కారముల వలన కల్పించినటువంటివి, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇనుము కావచ్చు, రాయి కావచ్చు, కర్ర కావచ్చు, మల్చబడినటువంటి వాటిని మనము నమ్మకూడదు అని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట 28వ వచనంలో, 29వ వచనం. కాబట్టి మనము 30 చూడండి, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండను కానీ ఇప్పుడైతే అందరిని అంతటా మారు మనసు పొందవలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఇక్కడ పౌలు ప్రకటించినటువంటి మాట, తెలియక వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అనుభవంలో ఆ దేవుడు ఎవరో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 24వ వచనంలో ఏమంటాడంటే, జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతాలయములో దేవుడు నివాసము చేయడు. ఆయన అందరికీ జీవమునను ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. మనుషులు బ్రతకడానికి పిల్లల జీవవాయువు మనుషుడు ఎక్కడ నుండి పొందుతున్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన తన ధనాగారంలో నుండి గాలిని రావించుచున్నాడు అని రాయబడి ఉంది. అందుకే యేసుప్రభు అన్నాడు, గాలి ఎక్కడ నుండి వచ్చునో నీవు ఎరుగవు, గాలి ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదు. అట్లాగే ఆత్మ వలన పుట్టినవాడు కూడాను అట్లాగే ఉన్నాడు అని అన్నాడు. మనుషునికి జీవవాయువును ఊపిరిని సమస్తమును దేవుడే సమకూరుస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో పౌలు ప్రకటించినట్లుగా చూస్తాం. ఇక్కడేమంటే సమస్తము జీవమునిచ్చు. ఇక్కడ 30వ వచనంలో కాదు 24వ వచనంలో జగత్తును 25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. కనుక ఇక్కడ తెలియక దానిని వారు తెలుసుకునేటట్లుగా ఇక్కడ పౌలు ప్రకటించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇలా ఈ విషయమై దేవుడు మనుషులందరి ఎడల ఎట్లా ఉన్నాడో యోబు తాను రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయంలో మనుషులందరి ఎడల దేవుడు చూపేటువంటి ఆ శ్రద్ధ చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు. యోబు గ్రంథం, మనుషుడు ఏ పాటివాడు అతని నీవు గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా. ఈ మాట గమనించి, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా. ఇక్కడ దేవుడు మనుషులను ప్రతి క్షణము ప్రతి పగలు ఆయన దర్శిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇలా ఎట్లా దర్శిస్తున్నాడు అంటే, తన వాక్యము ద్వారా దేవుడు మనుషులను దర్శిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అతని మీద నీవు దృష్టి ఉంచనేలా, ప్రతి పగలు ప్రతి క్షణము నీవు అతనిని జ్ఞాపకము చేసుకొనుట ఎలా. ఎందుకనంటే తన ఆత్మను అనుగ్రహించాడు కనుక ఆత్మ నిత్యాగ్ని గుండానికి నడిపించబడటం దేవునికి ఇష్టం లేనటువంటి వాడై మనుషులను ప్రతి క్షణము దర్శిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది.
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కనుక మీరు 6వదిగా గమనించినప్పుడు 5వదిగా ఆయన తన యొక్క ప్రతి పగలు మనుషుని దర్శిస్తూ ఆయన మనుషుల ఎడల చూపుతున్నటువంటి ప్రేమను చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు ఆయన దానిని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ చెప్పని మాట, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసెను, దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు, మనుషులకు నివాసమగునట్లు ఆయన దానిని నిర్మించెను అని రాయబడి ఉంది. అంటే మనుషులందరినీ, సర్వసృష్టి అంతటిని తన నోటి ద్వారా నిర్మించి మనుషుని చేయక ముందే వాని జీవానికి అవసరమైనవన్నీ దేవుడు సృష్టించిన తరువాత 6వ దినమందు దేవుడు నరులను సృష్టించినట్లుగా వ్రాయబడి ఉంది. అందుకే ఇక్కడ భూమి మనుషులకు నివాసయోగ్యముగా ఉండునట్లు ఆయన సిద్ధపరిచినట్లుగా వ్రాయబడి ఉంది. యెహోవాయే దేవుడు అంటే ఉన్నటువంటి దేవుడు. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని చెప్పు అని మోషేతో చెప్పినట్లుగా చూస్తాం. ఇలా ఈ దేవుని యొక్క ధ్యేయం ఏమిటి అంటే ఎవరునూ నశించుట ఆయన చిత్తము కాదు అని రాయబడి ఉంది. కనుకనే దేవుని వాక్య భాగంలో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను నేను పిలువ రాలేదు అని రాయబడి ఉంది. కనుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుని గురించి చెప్పబడినటువంటి మాట చూడ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడు. యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాట, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడు. ఏమిటి నమ్మడానికి రుజువు? తిమోతికి రాస్తూ పౌలు 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. అంటే నమ్మదగినది అంటే దేవుళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ నమ్మదగిన వారా కారా అంటే ఎవరైతే మనుషుల పాపము కొరకు అవసరమైనది మనుషులకు ఇచ్చారో వారు మాత్రమే నిజమైన దేవుడు. ఇప్పుడు మనుషుల పాపం తీసివేయబడాలంటే ప్రతి గ్రంథము చెప్పే మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని చెప్పబడింది. ఇలా ఈ 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతల్లో రక్తం చిందించిన దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. అందుకన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. కనుకనే 2026 సంవత్సరముల క్రితం యెరూషలేము నట్టనడిబొడ్డున ఆకాశానికి భూమికి మధ్య 3 మ్రేకుల మధ్య విరాలాడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగగా వీరిని క్షమించుము అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఇలా ఎవరైతే దేవుని మాట విని దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని వెంబడిస్తారో
వారిని దేవుడు తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1:12 తాను ఎందరు అంగీకరించిరో తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడదు. కనుక ఇక్కడ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ పరీక్షించి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తులు చూడండి. ఆఖరిగా చూద్దాం 7వదిగా నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. ఇక్కడ మోషే మామయ్యైనటువంటి యిత్రో దేవుణ్ణి ఎట్లా తెలుసుకున్నాడు అంటే మోషే దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటినీ వినిపించాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మొదలుకొని తన మామ తన దగ్గరకు వచ్చే వరకు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటినీ మోషే వినిపించగా లేదా ఆ మాట విని ఇక్కడ దేవుని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఈ మాట చదువుతాం. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. కనుక వేరే ఈ మాటలనేటువంటి మోషే మామైనటువంటి యిత్రో సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. అదే రీతిగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దావీదుని దగ్గరకు వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇక్కడ హామాను ఇజ్రాయేల్ చిన్నదాన్ని తెలియజేసినటువంటి మాటను అనుసరించి వెళ్ళినటువంటి హామాను ఎలీషా ముందు నిలబడి చెబుతున్న మాట, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఏ దేవుడు లేడని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. తన పాపపు కుష్ఠంతా తీసివేయబడిన తరువాత ఇక్కడ దేవుని గురించి హామాను నయమాను సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ ప్రజలు సర్వశక్తి గల దేవుడు ఎవడు, ఆయనను సేవించడం వలన మాకు ఏవి లాభము, ఇది మనుషులు పలికేటువంటి మాట. కారణం ఏమిటంటే దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు కనుక ఎవరు దేవుడైంది ప్రజలకు తెలియడం లేదు. కనుక ఇక్కడ 3వదిగా చెప్పని మాట, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇప్పుడు మోషే మామైనటువంటి యిత్రో కానివ్వండి లేక నయమాను కానివ్వండి, ఏం పరీక్షించారు, వారు ఏం పొందారు దేవుని దగ్గర నుండి అంటే వారు ఏదైతే కోరుతున్నారో ఆ కోరినది వారు పొందారు. వారికి కావలసినటువంటి రక్షణ, పాపపు కుష్టు తీసివేయబడినటువంటి నయమాను పూర్ణ స్వస్థపరచబడినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ రీతిగా పరీక్షించడం ద్వారా నిజమైనటువంటి దేవుణ్ణి ప్రజలు తెలుసుకున్నట్లుగా చూస్తాం. కనుక ప్రియుడ, ఈ రాత్రికాల సమయంలో నీవెవరైనప్పటికీ కూడాను నువ్వు దేవుని ఎరిగానని చెప్పుకుంటూ కూడాను పాపములో జీవించిన ప్రజలను అనేకములుగా ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఆ పాపపు స్థితి నుండి విడిపించబడమే నిజమైనటువంటి దేవుడు మనుషులకు అనుగ్రహించేటువంటి రక్షణ అయి ఉన్నట్లుగా చూస్తాం. దేవుడు అన్నాడు, నేనే దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఈ రక్షణ కోరినట్లయితే దేవుని సన్నిధిలో నిలిచి ఆ మనుషులు చెప్పవలసినటువంటి మాట, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఈ మాటను చూస్తాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రుడనుగా చేయును. కనుక ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని గురించి ఆలోచన చేయగలిగితే నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు కనుగొంటావు, నీ పాపానికి పరిహారం దొరుకుతుంది,
నీవు పరలోక రాజ్య ప్రవేశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.